కానీ విశాల్ని అమ్మ ప్రియం కలది, అమ్మ ప్రియం కలది చాలా. రోజుల్లో మిషిగన్లో ఉన్నాం కదా, ఈ మౌంటైన్ చూసావమ్మా, ఈ మౌంటైన్ ఉంది కదా చిన్న, సగం కెనడా సగం అమెరికా. ఓకే, సగం అమెరికా సగం కెనడా. ఆ మౌంటైన్స్ లో 50 దిస్ సైడ్ 50 దట్ సైడ్. నువ్వు అనొచ్చు మరి ఎలా కొలిచారు అన్నయ్య అనొచ్చు, యాటిట్యూడ్ నుంచి కొలుస్తారు కదా, అంతే. వేరే సర్వే, దే డూ ద సర్వే. ఇప్పుడు మౌంటైన్స్ లో కూడా వాళ్ళ చెట్లు ఇల్లు కొట్టకూడదు, ఇల్లు చెట్లు వాళ్ళు అన్నీ ఉంటాయి. ఉంటుంది, తర్వాత బార్డర్ ఉంటుంది, అక్కడ మళ్ళీ మిలిటరీస్ ఉంటారు. ఇప్పుడు అమెరికా బోర్డర్కి వెళ్ళాం అనుకో, నీకు అది కనపడుతుంది, ఇల్లు ఆ రోడ్డు కనపడదా, అలాగే ఉంటుంది. అది అమెరికా అని, ఇది కెనడా లాగా కనపడదు. ఇది కాదులే, ఎస్ నీకు ఎగ్జాంపుల్ చెప్తా, ఇది కెనడా. సేమ్ కెనడా అమెరికా రెండు ఒకటే, కల్చర్ కానీ అంతా, కల్చర్ కానీ ప్లేస్ కానీ. అయితే అమెరికా కొద్దిగా క్రౌడెడ్గా ఉంటుంది. ఈ నల్లోళ్ళు ఎక్కువ మంది ఉంటారు, నల్లోళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడ నల్లోళ్ళు ఈ ఏదో టొరంటో వెళ్తే కొద్దిగా, ఆ టొరంటో కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే, అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు. ఈ కెనడాలో ఎక్కువ నీకు ఎవరు కనపడుతారంటే ఫిలిపీన్స్, చైనీస్, నార్త్ కొరియన్స్, పంజాబ్ వాళ్ళు, తెల్లోళ్ళు. కొన్ని సిటీల్లో వాళ్ళే, పంజాబ్ వాళ్ళు ఉండదు, పంజాబ్ ప్రార్థనవలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థనవలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. అప్పుడు ఇంగ్లీష్ ప్రభువా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. సిటీ అయితే కెనడాలో కింద పేరే హోప్. అదే హోప్ అంటే తెలుగులో నిరీక్షణ. అయితే ఈ క్యాంప్ 5-6 స్టాఫ్. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది.
ఉంటారుగా యూత్ పిల్లలు, వాళ్ళకి టీచింగ్ చేయటం, వాళ్ళకి అది నేర్పడం, అలాగ ఆడు. చెల్లి ఏం చేసేది, దాని ఫ్రెండ్స్ ఉన్నారు, దీనికి కుకింగ్ ఇష్టం, బేకింగ్ చేయటం, కుకింగ్ ఇది కిచెన్లో హెల్ప్ చేసేది. మేము వచ్చినప్పుడు కిచెన్లో ఉండేది, దానికి అప్పుడప్పుడు మేము ఫుడ్ తెచ్చి ఇచ్చేవాళ్ళం. అంటే వాళ్ళు టీనేజ్లో ఉన్నప్పుడు చేసిన పనులు అవి. ఇది ఎక్కువ మా మామ ఎంటర్టైన్ చేసేవాడు, దేవదాస్ మామయ్య. పిల్లల్ని ఈ అడ్వెంటిస్ట్ పోకూడదని ఎక్కువగా చర్చలు తీసుకురావడం. నేను ఎక్కువ పనులు చేసుకుంటా మీ ఎక్కువ డ్రైవ్ చేయలేదు హైవేలో. సో ఈయన ఈయన ఎక్కువ చూసుకున్నాను. గాడ్ ఫాదర్ అసలు అంటే కూచిపూడి ఆడాడు ఉన్నారు, సుల్తాన్ డాడీ